తెలంగాణలో భారీగా ఐపీఎస్లు బదిలీ అయ్యారు. రాష్ట్రంలోని 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక అడిషనల్ డీజీ, 2 ఐజీపీ, 2 డీఐజీలు, 2 నాన్ కేడర్ ఎస్పీలకు సైతం స్థానచలనం చేశారు. మిగిలిన 14 మంది ఎస్పీలను బదిలీ చేశారు. తెలంగాణలో భారీగా ఐపీఎస్లు బదిలీ అయ్యారు. రాష్ట్రంలోని 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసింది. ఒక అడిషనల్ డీజీ, 2 ఐజీపీ, 2 డీఐజీలు, 2 నాన్ కేడర్ ఎస్పీలకు సైతం స్థానచలనం చేశారు. మిగిలిన 14 మంది ఎస్పీలను బదిలీ చేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, మీనాక్షి, రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ బదిలీలు జరిగాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులు సిఎస్ శాంతికుమారి కొద్దిసేపటి ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అయితే బదిలైన అధికారులు ఒక అడిషనల్ డీజీతో పాటు 2 డిఐజీలు, 2 ఐజీపీలు, మిగతా ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు. అయితే 2 నాన్ కేడర్ ఎస్పీలకు సైతం స్థానచలనం కల్పించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మిగిలిన ఎస్పీలకు సంబంధించి అయితే 14 మంది ఎస్పీలకు కూడా బదిలీ అయితే జరిగింది. అయితే కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా గౌసాలంతో పాటు ఇటు ఉమెన్ సేఫ్టీ వింగ్ ఎస్పీగా చేతన, అడిషనల్ డీజీపీగా అనిల్ కుమార్, ఎస్ఐబి ఎస్పీగా వై సాయి కుమార్, సిఐడి ఎస్పీగా పి రవీందర్, సిఐడి ఐజీగా ఎం శ్రీనివాసులు, సూర్యాపేట ఎస్పీగా నరసింహ, సెంట్రల్ జోన్ డీసీపీగా శిల్పవల్లి, సెంట్రల్ జోన్ డీసీపీగా పనిచేస్తున్న అక్షన్ షాడో భువనగిరికి బదిలీ చేయడం జరిగింది. పెద్దపల్లి డీసీపీగా కర్ణాకర్, మంచిర్యాల డీసీపీగా భాస్కర్ తో పాటు వరంగల్ ఏదైతే డీసీపీగా అంకిత్ కుమార్ ని బదిలీ చేయడం జరిగింది. అయితే సిరిసిల్ల ఎస్పీగా గీతా మహేశ్వర్ సాహెబ్ తో పాటు సంగారెడ్డి ఎస్పీగా పంకజ్ పారితోష్, ఇటు నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్, ఆదిలాబాద్ ఎస్పీగా అఖిల్ మహాజన్, కరీంనగర్ సిపిగా గౌసాలం, కామారెడ్డి ఎస్పీగా రాజేంద్ర చంద్ర, మొత్తం దాదాపు ఐపీఎస్ అందరిని కూడా బదిలీ చేశారు. వరంగల్ సిపిగా సన్ప్రీత్ సింగ్, అతను ప్రస్తుతం డిఐజీ ప్రమోషన్ లో ఉన్నారు కాబట్టి మొదటి పోస్టింగ్ వరంగల్ సిపిగా అతనికి అప్పచెప్పడం జరిగింది. ప్రస్తుతం వరంగల్ సిపిగా ఉన్నటువంటి అంబర్ కిషోర్ జాని, ఇటు రంగగుండం సిపిగా ప్రస్తుతం బదిలీ చేయడం అయితే జరిగింది. రాష్ట్రంలో ఒక్కసారిగా బదిలీ చేయడం ఏదైతే పాలనా పరంగా పరిపాలన బాగానే ప్రస్తుతం ఏదైతే బదిలీ అయితే జరిగాయని ప్రస్తుతం అయితే చర్చించుకుంటున్నారు. మొత్తానికి చూస్తుంటే 21 మంది ఐపీఎస్ లో మాత్రం బదిలీలు అయితే జరిగాయి. రైట్, థ్యాంక్ యూ అమర్.